స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజగౌతమ్ మెయిన్ లీడ్స్ లో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రహ్మ ఆనందం. వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, దివిజ ప్రభాకర్ పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. కథ విషయానికొస్తే, బ్రహ్మానందం అంటే రాజగౌతమ్ యాక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 9 ఏళ్లుగా పనిచేయకుండా ప్రయత్నాలు చేస్తూ అప్పుడప్పుడు థియేటర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉంటాడు. బ్రహ్మ తాతయ్య ఆనంద్ రామ్మూర్తి అంటే బ్రహ్మానందం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు. బ్రహ్మానందంకు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు రాశి అంటే దివిజ ప్రభాకర్ బ్రహ్మానందంను, ఆనంద్ రామ్మూర్తిని పలకరిస్తూ ఉంటుంది. నేషనల్ లెవెల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటీషన్లో బ్రహ్మానందం రాసిన నాటకం సెలెక్ట్ అవుతుంది. కానీ అది ప్లే చేయాలంటే 6 లక్షలు అడుగుతారు. డబ్బుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు బ్రహ్మానందం. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ తార అంటే ప్రియా వడ్లమాని వదిలేస్తుంది. బాబాయ్ అవమానిస్తాడు. దీంతో బాధపడుతున్న బ్రహ్మానందంకు, నా దగ్గర ల్యాండ్ ఉంది, నేను చెప్పినట్టు చేస్తే ఆ ల్యాండ్ నీకిస్తానని ఆనంద్ రామ్మూర్తి చెప్పడంతో డబ్బుల కోసం ఆయనతో కలిసి బ్రహ్మానందం ఒక ఊరికెళ్తాడు. మరి ఆనంద్ రామ్మూర్తి పెట్టిన కండిషన్స్ ఏంటి? వాళ్ళు ఏ ఊరికి వెళ్లారు? ఎందుకెళ్లారు? బ్రహ్మానందంకు 6 లక్షలు వచ్చాయా? తార మళ్లీ తిరిగొచ్చిందా? బ్రహ్మానందం నటుడు అయ్యాడా? తాత, మనవడు ఎందుకు సింగిల్గా ఉంటున్నారు? వారి మధ్య రిలేషన్షిప్ ఏంటో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, రాజగౌతమ్ ఆ సినిమాలో తాత మనవడుగా నటించారు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, బ్రహ్మానందం కష్టాలు, థియేటర్ ప్లే ఛాన్స్ రావడం, ఆనంద్ రామ్మూర్తి ఓల్డేజ్ హోమ్, అన్నయ్య తాతయ్య మీద రాశి ప్రేమ, డబ్బుల కోసం ఆనంద్ రామ్మూర్తి వెంట బ్రహ్మానందం ఊరికి వెళ్లడంతో సాగుతుంది. అక్కడ ఊరికి వెళ్ళాక ఇంటర్వెల్లో తాత ఓ ట్విస్ట్ ఇవ్వడంతో ఆసక్తి నెలకొంటుంది. ఆ ట్విస్ట్ తో బ్రహ్మానందం అక్కడే ఇరుక్కుపోవడం, తాత కోసం ఏం చేశాడు అని సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా కామెడీతోనే నడిపించి అక్కడక్కడా చిన్న ఎమోషన్ చూపించారు. ఇక్కడ సెకండ్ హాఫ్ లో నవ్విస్తూనే ముసలి వాళ్ల ఎమోషన్, వాళ్ళ కష్టాలు, మనుషులతో అనుబంధాలు అనే ఎమోషన్ చూపించినా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అలాగే రాజగౌతమ్ పాత్రను ఎన్ని ఎమోషన్స్ వచ్చినా మారని ఒక స్టైలిష్ క్యారెక్టర్ లా చూపించి సడన్ గా ఓ చిన్న సీన్ కి మారిపోయినట్టు చూపించడం ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అయితే క్లైమాక్స్ మాత్రం ఏదో సింపుల్ గా అయిపోయింది అనేలా ఉంటుంది. అప్పటిదాకా మంచి ఎమోషన్ నడిపించి చివర్లో ఏదో ముగించేశారు. సమాజంలో అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక మంచి పాయింట్ని చెప్పినా చివర్లో దాన్ని సరిగ్గా ముగించలేకపోయారు. నటీనటుల పర్ఫార్మెన్స్. బ్రహ్మానందం గురించి చెప్పాల్సిన పనే లేదు. 1000కు పైగా సినిమాల్లో మనల్ని నవ్వించి అప్పుడప్పుడు ఏడిపించిన బ్రహ్మానందం ఈ సినిమాలో కూడా ఓ పక్క నవ్విస్తూనే కాస్త ఏడిపించారు. బ్రహ్మానందం తనయుడు రాజగౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో హీరోగా పలు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాని రాజగౌతమ్ ఈ సినిమాలో యాక్టర్గా తన కసి అంతా తీర్చుకున్నట్టు, నటనలో ఎంతో పరిణితి పొందినట్టు అనిపిస్తుంది. రాజగౌతమ్ తండ్రికి ధీటుగా ప్రతి సన్నివేశంలోనూ బాగా నటించాడు అని చెప్పొచ్చు. ఇక వెన్నెల కిషోర్ కూడా ఫుల్ గా నవ్వించారు. సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ బ్రహ్మానందం మనవరాలి పాత్రలో మెప్పించింది. భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్సులున్నాయి. రాజీవ్ కనకాల, సంపత్, ఐశ్వర్య హోలక్కల్, ప్రియా వడ్లమాని బామ్మ పాత్రలో నటించిన పెద్దావిడ అందరూ వారి పాత్రలో బాగా మెప్పించారు. సాంకేతిక అంశాలు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. ఒక మంచి పాయింట్ చుట్టూ కామెడీ అల్లుకుని కథ, కథనం బాగానే రాసుకున్న క్లైమాక్స్ మాత్రం ఇంకా బలంగా రాసుకుంటే బాగుండేది. దర్శకుడు టైటిల్ కి తగ్గ న్యాయం చేశాడనే చెప్పొచ్చు. నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు కావలసినంత బాగానే ఖర్చు పెట్టారు. మొత్తంగా బ్రహ్మ ఆనందం సినిమా ఒక తాత మనవడు ఎమోషన్, తాత కోసం మనవడు, మనవడి కోసం తాత ఏం చేశాడు అనే స్టోరీ.